జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. పొత్తులు సహా వివిధ అంశాలపై బీజేపీ పెద్దలతో చర్చిస్తారు. మరోవైపు రెండో విడత అభ్యర్థుల జాబితాపై ఆయన కసరత్తు సాగిస్తున్నారు. 2-3 రోజుల్లో మరో 10 మంది పేర్లను ప్రకటించవచ్చని తెలుస్తోంది. ఇక బీసీ సభ కోసం పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సమావేశం తర్వాత పార్టీ నాయకులతో సమావేశమై రేపు ఢిల్లీకి వెళ్తారు పవన్ కళ్యాణ్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. పొత్తులు సహా వివిధ అంశాలపై బీజేపీ పెద్దలతో చర్చిస్తారు. మరోవైపు రెండో విడత అభ్యర్థుల జాబితాపై ఆయన కసరత్తు సాగిస్తున్నారు. 2-3 రోజుల్లో మరో 10 మంది పేర్లను ప్రకటించవచ్చని తెలుస్తోంది. ఇక బీసీ సభ కోసం పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సమావేశం తర్వాత పార్టీ నాయకులతో సమావేశమై రేపు ఢిల్లీకి వెళ్తారు పవన్ కళ్యాణ్. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మునిరాజ్ అందిస్తారు. మునిరాజ్, చెప్పండి. రూపా, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రేపు ఢిల్లీకి వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పొత్తులు ఎన్నికల షెడ్యూల్ సమీపిస్తున్న వేళ పొత్తులకు సంబంధించినటువంటి కీలక ప్రకటన వెలువడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ 94 స్థానాల్లోనూ 24 స్థానాలు జనసేనకు కేటాయించడంతో మిగిలిన 57 స్థానాల పైన సందిగ్ధత నెలకొని ఉంది. ముఖ్యంగా బీజేపీ తమతో కలిసి వస్తుందని గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ చెప్తున్నప్పటికీ కూడా బీజేపీ అధిష్టానం నుంచి ఇప్పటి వరకు అటువంటి సిగ్నల్స్ కనిపించడం లేదు. దీంతో పవన్ కళ్యాణ్ మరోసారి ఢిల్లీ పర్యటన రేపు సాయంత్రం లోపల ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో భేటీ అయి పొత్తుకు సంబంధించినటువంటి కీలక చర్చలు జరపడంతో పాటు ఏ సీట్లు, అసెంబ్లీ ఎన్ని స్థానాలు, అలాగే బీజేపీకి పార్లమెంట్ స్థానాలు ఎన్ని కేటాయింపడం మీద కూడా పూర్తి స్థాయిలో చర్చలు జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే రానున్న ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేర్చనివ్వను, అలాగే 2014లో లాగా బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయాలనేసి అని చెప్పి మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ చెప్తూ వస్తున్నారు. ఇందులో భాగంగానే రేపటి టూర్ లో ప్రధానంగా పొత్తుకు సంబంధించినటువంటి కీలక ప్రకటన వెలువడంతో పాటు అభ్యర్థులను కూడా ఖరారు చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది. బీజేపీకి ఎన్ని అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలి, లోక్సభకు సంబంధించి ఎన్ని స్థానాలు ఇవ్వాలనే దానిపైన స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ నెల 12 లేదా 13 తేదీల్లో షెడ్యూల్ వెలువడుతుందన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ కూడా పొత్తుపై స్పష్టత ఇవ్వడంతో పాటు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనే దాని మీద కూడా పవన్ కళ్యాణ్ ఒక స్పష్టమైన సూచనలు చేసే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఇవాళ బీసీ డిక్లరేషన్ 2 ఉమ్మడి టీడీపీ, జనసేన ఉమ్మడి బీసీ డిక్లరేషన్ కూడా కాసేపట్లో చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ పాల్గొని తమ బీసీ విధానాన్ని కూడా ప్రకటించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ మీటింగ్ తర్వాత సాయంత్రం పార్టీ ముఖ్య నేతలతో, జనసేనకు సంబంధించినటువంటి ముఖ్య నేతలతో కూడా పవన్ కళ్యాణ్ భేటీ అయ్యి సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే 24 స్థానాల్లో కేవలం 4 స్థానాలు మాత్రమే ఆయన ప్రకటించడం జరిగింది. మిగిలిన 20 స్థానాలకు సంబంధించిన అభ్యర్థులపై తుది కసరత్తు చేస్తున్నారు. 2-3 రోజుల్లోనే ఒకేసారి 20 మందికి అభ్యర్థుల్ని ప్రకటించాలా, లేక దశల వారీగా 2 దశల్లో ప్రకటిస్తారనే దాని మీద కూడా సాయంత్రం జరిగే మీటింగ్ లో స్పష్టత వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రూపా. రైట్ మునిరాజ్, థ్యాంక్ యూ.